హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పాలకూర అలాగే మామిడికాయ కలిపి కర్రీ తయారు చేసుకుందాం. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మరలా మరలా తినాలనిపిస్తుంది. పాలకూర అంత రుచికరంగా ఉంటుంది మామిడికాయ వేసుకొని చేసుకుంటే. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను పాలకూర ఓ పెద్ద కట్ట తీసుకుని శుభ్రం కడిగాను. కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని అందులో ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4, ఈ 3 వేసిన తర్వాత కొంచెం వేపుకున్న తర్వాత వెల్లుల్లి ఒక 8 రేకలు దంచి వేసుకోండి. ఇలా దంచి వేయడం వల్ల వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చితే ఇప్పుడు అల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వేయలేదు. వెల్లుల్లి దంచి వేసిన తర్వాత ఉల్లిపాయ మరీ వేగక్కర్లేదు, కొంచెం వేగితే సరిపోద్ది ఉల్లిపాయ. ఇలా కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం పాలకూరని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. పాలకూర అంతా వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని ఒకసారి అంతా కలుపుకోండి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పాలకూర ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఇలా మామిడికాయ వేసి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఇలా మామిడికాయ వేసి చేసుకుంటే. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్లో తెలపండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం. గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుందాం. ఇప్పుడు మామిడికాయ తీసుకున్నాను, ఈ సైజు మామిడికాయ. పైన పొట్టంతా తీసేయాలి. తీసిన తర్వాత ఇలా తురుముకోవాలి. ఇలా నేను తురుముకున్నాను. మీకు నచ్చితే చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి, కానీ తురుము వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా తురుముకున్నాం కదా, ఇప్పుడు మనం మూత తీద్దాం. మూత తీసి చూడండి, పాలకూర చక్కగా వేగిపోయింది. ఇలా పాలకూర అంతా వేగాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయ్యింది పాలకూర. ఇలా వేగిన తర్వాతే మనం ఇందులోనే పసుపు, ఉప్పు, కారం వేసుకుందాం. ఇలా వేగకుండా మీరు వేయకండి. పాలకూర బాగా వేగిన తర్వాతే ఈ 3 మనం వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం. ఇందులో మనం మామిడికాయ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది, మీరు చూసుకొని వేసుకోండి. 3 వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ముందుగా మనం మామిడికాయ తురుము ఉంటుంది కదా, ఇది వేసుకోండి. అంటే మామిడికాయ పులుపుని బట్టి మన కారం, ఉప్పు పడుతుంది, అందుకు మీరు చూసుకొని వేసుకోండి. మామిడికాయ తురుము వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ పోసుకోండి. ఎక్కువ కాదు, చిన్న గ్లాస్ తోటి కొంచెం వాటర్ పోసి మరలా ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు ఉప్పు, కారం ఇవన్నీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ సరిపోతే గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఒక్క పావు గంట తర్వాత మూత తీసి చూడండి, ఒక్కసారి పైకి ఇలాగా ఆయిల్ కొంచెం తేలినట్టు అయింది కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి అంతా కలుపుకుందాం. ఈ విధంగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. తప్పకుండా మామిడికాయ ఉన్నప్పుడు చక్కగా ఇలా పాలకూరలో వేసుకొని చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు తిని ఉండరు, కానీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా రుచికరంగా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మామిడికాయలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనకి వస్తున్నాయి. అందుకు మీరు మామిడికాయ ఉన్నప్పుడు చక్కగా ఇలా పాలకూరలోని వేస్ట్ చేసుకోండి. చాలా చాలా రుచికరంగా ఉంది. దీన్ని నేను బౌల్లో తీసుకుంటున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా రైస్లో వేసుకున్నా బాగుంటుంది, అలాగే చపాతీ కూడా చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.